ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. చాలాసార్లు పిల్లల్ని చాలామంది గారాబం చేస్తూ ఉంటారు. వారు ఏం తప్పు చేసినా వాళ్ళని సరిచేయరు. అందువలన వారు పెరిగి పెద్దవారైన తర్వాత చిన్నప్పుడు తాము చేసిందే కరెక్ట్ అనుకున్న దూరంలో పెరిగిపోయి పెద్దయినాక కూడా అదే తప్పులు చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, బెత్తం వాడని వాళ్ళు కుమారులకి ద్రోహం చేసిన వారు వాళ్ళకి శత్రువులుగా మారిపోతారు. దయచేసి బెత్తం వాడమంటే వాళ్ళని ఏదో చితక్కొట్టమని కాదు, కానీ తప్పు చేసినప్పుడు మందలించడం, దండించడం, వాళ్ళకి సరిచేయడం అనేది చాలా ముఖ్యం. నిజంగా కుమారుని ప్రేమిస్తే ఆ కుమారుడు మంచి మార్గంలో నడవాలని తండ్రి కోరుకుంటాడు. మరి మన దేవుడు కూడా కొన్నిసార్లు మనము తప్పుడు మార్గంలో జీవిస్తున్నప్పుడు చిన్న చిన్న బెత్తపు దెబ్బలతో మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం దేవుని అపార్థం చేసుకోకూడదు. దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం పంపించాడు అని మనం అనుకోకూడదు. కానీ ఈ కష్టం ద్వారా, ఈ వ్యాధి ద్వారా, ఈ బాధ ద్వారా నేను శిక్షణ చేయబడుతున్నాను, నేను సరిచేయబడుతున్నాను, మంచి మార్గంలోకి రాగలుగుతున్నాను, పద్ధతి నేర్చుకోగలుగుతున్నాను, క్రమశిక్షణ నేర్చుకోగలుగుతున్నాను, నీతి నేర్చుకోగలుగుతున్నానని సంతోషించాలి. ఆ శ్రమ ద్వారా, ఆ శిక్షణ ద్వారా మనం మరింత మంచివాళ్ళం అవ్వాలి, మరింత యోగ్యులం అవ్వాలి, మరింత క్రీస్తు రూపంలోకి మనం మారాలి. ఎంతోమంది భక్తులు శ్రమల ద్వారానే దేవుని చేతిలో వారు సరిచేయబడుతూనే మరి ఎన్నో ఉన్నతమైనటువంటి అనుభవాలు పొందుకోగలిగారు. అందుకే 119వ కీర్తనలో కూడా భక్తుడు అంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది, ఎందుకంటే ఆయన కట్టడలు నేను నేర్చుకున్నాను. దేవుని గురించి నేర్చుకోవడానికి, మన జీవితం ఏంటో మనకు అర్థమవడానికి, ఇతరుల యొక్క విలువేంటో గుర్తించడానికి కొన్నిసార్లు మనం కూడా కొన్ని శ్రమల అనేటువంటి ఆ యొక్క బాటలో నడిస్తేనే మనకు అర్థమవుతుంది. అన్ని సుఖాలు, అన్ని సౌఖ్యాలు, అంత క్షేమం ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు. అందుకే కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేయటం కోసం, మనల్ని తన రూపంలో మార్చుకోవడం కోసం కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షకు మనం భయపడక్కర్లేదు. ఆ శిక్ష మనకు ఎంతో మంచిదే. మనల్ని తన పోలికలోకి, తన రూపంలో మార్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియగా దేవుడు వాడుకుంటాడు. అదే పద్ధతి పిల్లలున్న ప్రతి ఒక్కరం కూడా పాటించాలి. మన పిల్లలను కూడా ప్రేమించాల్సినప్పుడు ప్రేమించాలి. వారు తప్పు చేసినప్పుడు ప్రేమతోనే వారిని సరిచేయాలి. తప్పేంటో, ఆ తప్పులో ఉన్నటువంటి ప్రమాదం ఏంటో వారికి మనం తెలియచేయాలి. అలా తెలియచేయకపోతే రేపొద్దుట వారికి మనం శత్రువులం అయిపోతాం.